గర్ల్స్ బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు. అందుకే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లోనే అతను ఒక అమ్మాయిని, అందుకని మీరు సొసైటీలో చూస్తే ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా చిన్న పసికందుల మీద కూడా, అంటే అబ్బాయిలు అయితే షార్ట్స్ వేసుకొని అలా అన్ని తిరుగుతారు, అబ్బాయిలకి ఏమీ చెప్పరు. అమ్మాయిలకి ఇక్కడ బట్టలు నిండుగా వేసుకున్నారు, ఎలా వేసుకున్నారు అనే సంబంధం లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వనజ గారు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ తదాస్తు లైఫ్. ముందుగా మ్యామ్ని పరిచయం చేసుకుందాం. హలో మ్యామ్. రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక, పూణే మహారాష్ట్రలో 67 years ఏజ్ ఉన్న ఆయన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే నేమ్తో టీచ్ చేశారంట. సో ఆ స్టూడెంట్ ఎంతో ధైర్యంగా, అమ్మాయిలు అసలు ఇలాంటి వాటికి బయటికి రావడానికి చాలా భయపడుతుంటారు, కానీ అమ్మాయి ధైర్యంగా బయటికి వచ్చేసి ఇదంతా జరిగినట్టు చెప్పింది. అసలు దీని గురించి ఏమంటారు? ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఒక మెన్ టీచ్ చేయడం ఏంటి మ్యామ్? అసలు బేసికల్గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఉమెన్ ఎడ్యుకేట్ చేస్తే అమ్మాయిలు చాలా కంఫర్టబుల్గా ఉంటారు, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఇష్యూలో అసలు ఆ పర్సన్ ఎలా చూస్ చేసుకున్నారన్నది మనకి తెలియదు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే 67 years అంటే మేబీ ఒక గ్రాండ్ ఫాదర్, ఒక తాతయ్య ఏజ్ అని నమ్ముంటారేమో వాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మా, ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? అది కిండర్ గార్డెన్ నుంచే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే, ఇప్పుడు సొసైటీలో చాలా మంది మెన్కి ఎలా అంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది, సెక్షువల్ అర్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు అనేబుల్ టు కంట్రోల్ దేర్ థాట్స్, వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, అంటే హైపర్ సెక్షువల్ థాట్స్ అంటారు వీటిని. సో అలాంటి పర్సన్స్ కూడా మన సొసైటీలో ఉన్నారు. ఓకే, సో వాళ్ళు అన్ట్రీటెడ్ పర్సనాలిటీస్ అంటారు వాళ్ళని. అంటే అలాంటి థాట్స్ ఉన్నాయి, కానీ అలాంటి పర్సన్స్కి మనం కరెక్ట్ అయిన థెరపీస్ ఏమన్నా ఇచ్చి వాళ్ళ ఎమోషన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా ఎక్కడ ట్రీట్మెంట్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ జరగట్లేదు. సో అలాంటి పర్సనే రేపు పొద్దున సొసైటీకి వచ్చి అన్ని రకాల వర్క్ ప్లేస్లో అన్నిట్లలో కూడా ఉంటారు. అలాంటి పర్సనే ఫ్యామిలీస్లో కూడా తిరుగుతూ ఉంటారు. సో ఐడెంటిఫికేషన్ అనేది చాలా కష్టం. సో కాబట్టి ఏంటంటే అందుకనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చిన్న పిల్లలప్పటి నుంచి. కానీ అదే ఒక స్కూల్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే, సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లోనే అతను ఒక అమ్మాయిని మిస్బిహేవ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి విషయాల్లో అసలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్స్క్యూజ్ చేయకూడదు అలాంటి పర్సన్స్ని. ఇలాంటి ఒకవేళ అలా పర్సన్ అలా బిహేవ్ చేస్తే ఉండే పనిష్మెంట్స్ ఏంటి, ఓకే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్నది సొసైటీ కూడా చాలా అర్థం చేసుకోవాలి. యా, ఇది కాబట్టి ఏంటంటే ఇది ఈ ఇష్యూని, అంటే మెన్ ఏజ్తో సంబంధం లేదు. ఓకే, సెక్షువల్ అర్జ్ ఉన్న వాళ్ళు ఏ ఏజ్లో అయినా ఉంటారు. ఓకే, అందుకనే మీరు సొసైటీలో చూస్తే ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా చిన్న పసికందుల మీద కూడా రేప్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాలేజ్ ఏజ్ పిల్లలు ఉండొచ్చు, వృద్ధులైన మహిళలపైన కూడా అత్యాచారాలు జరిగిన సొసైటీని మనం చూస్తున్నాం మనం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటి వాటికి వాళ్ళని దూరంగా పెట్టాలి. ఎస్పెషల్లీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయంలో మాత్రము మెన్ని టీచర్గా పెట్టకుండా ఉమెన్ని మాత్రమే టీచర్గా పెట్టి ఎడ్యుకేట్ చేయాలన్నది నా ఒపీనియన్ అండి. మ్యామ్, అసలు ఈ బ్యాడ్ టచ్ అనే దానికి మీనింగ్ ఏంటి? సో బ్యాడ్ టచ్ అని అంటే ఎప్పుడైనా కూడా మన బాడీని ఎవరైనా టచ్ చేసినప్పుడు ఒక అన్కంఫర్టబుల్గా ఫీల్ అవడం, కంఫర్ట్ ఉండదు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము, చాలా నెర్వస్గా ఫీల్ అవడము, భయానికి గురవడము, అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే అది బ్యాడ్ టచ్. ఓకే, అది కాకుండా బ్యాడ్ టచ్ని మనం ఇప్పుడు నిర్వచించే దాంట్లో ఏంటంటే, ఎవరు కూడా ఏ అమ్మాయిదైనా కూడా లిప్స్ టచ్ చేయకూడదు. ఓకే, బ్రెస్ట్ పార్ట్ని టచ్ చేయకూడదు. ఓకే, బిట్వీన్ లెగ్స్ అంటారు, రెండు లెగ్స్ మధ్యలో ఉన్న ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయకూడదు, అండ్ బటక్స్ని కూడా టచ్ చేయకూడదు. ఇవన్నీ కూడా బ్యాడ్ టచ్ ఏరియాస్. సో కాబట్టి ఏంటంటే ఇది పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే సో ఆ బాడీ పార్ట్ ని చూపిస్తూ, ఇప్పుడు ఏంటంటే పీపీటీ ప్రెజెంటేషన్ వేసి ఉమెన్ కూడా పీపీటీ ప్రెజెంటేషన్ వేసి ఈ పార్ట్ కి నో అని చెప్పాలి ఎవరైనా టచ్ చేస్తే. అండ్ ఇంకొకటి బ్యాడ్ టచ్ లో ఏంటంటే కొంతమంది పిల్లలకి తెలియదు, అంటే నెర్వస్ ఫీల్ అవుతుంటారు, భయానికి గురవుతుంటారు, కానీ అప్పుడు కూడా ఏం థాట్స్ చెప్పలేరు, భయపడి నో చెప్పలేరు, మైండ్ బ్లాక్ అవుతుంటది వాళ్ళకి.
ఏం జరుగుతుందన్నో తెలియదు, వాళ్ళతో ఏం జరుగుతుందనో ఒక అవగాహన ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరైతే వాళ్ళని టచ్ చేస్తున్నారో అప్పుడు గట్టిగా అరవడం లాంటిది ఒకటి చేయడము, ఇలాంటివి మనము ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలా అరిచినప్పుడు కూడా ఈ పర్సన్ బెదిరిస్తుంటారు, నువ్వు గట్టిగా అరిచావనుకో, ఎవరికైనా చెప్పావనుకో ఖచ్చితంగా వాళ్ళని అమ్మాయిని చంపేస్తానని కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా చేస్తామని కానీ, వాళ్ళ లూప్ హోల్స్ ఏదైనా ఉంటే అది చేస్తానని కానీ, అలాంటి బెదిరింపులు ఉన్నా కూడా అవి బ్యాడ్ టచ్. ఒక్కొక్కసారి అమ్మాయిలు అంటే చెప్పలేకపోయి ఉండొచ్చు, కానీ అలా బెదిరిస్తున్నారంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రాంగ్ గా వెళ్తుంది అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. సో వీటన్నిటిని బట్టి బ్యాడ్ టచ్ అనేది మనం గుర్తించవచ్చు. మెయిన్ ఏంటంటే ఈ బ్యాడ్ టచ్ వల్ల ఎందుకు ఇంతలా మనం వర్క్ చేస్తున్నామంటే, ఒక అమ్మాయి బ్యాడ్ టచ్ కి గురైనప్పుడమ్మా మన బాడీ బ్రెయిన్ రెండు కూడా సెన్స్ చేస్తుంది. ఈ సెన్స్ చేసినప్పుడు ఒక అన్కంఫర్ట్ కి, భయానికి గురైనప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ గా ఇంపాక్ట్ అవుతారు. అంటే వాళ్ళ అకాడమిక్స్ పడిపోతాయి, ధైర్యంగా ఉండరు, భయంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, అండ్ ఫ్యూచర్లో ఎవరిని పెళ్లి చేసుకోరు, మెన్ని ట్రస్ట్ చేయరు. ఓకే, సో కాబట్టి ఏంటంటే సొసైటీలోకి వెళ్ళి అమ్మాయి అంటే చాలా తెలివైన వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉండి ఉద్యోగాలు చేయకుండా ఉండి వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోకుండా ఎమోషనల్లీ డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే జీరో టాలరెన్స్ ఈ విషయంలో, అసలు ఇంకా ఇలాంటి విషయాన్ని టాలరేట్ చేయొద్దు మనం. ఓకే, సో కాబట్టి ఏంటంటే దీన్ని బాగా ఎడ్యుకేట్ చేయాలి, మెన్కి ఎడ్యుకేట్ చేయాలి ఎస్పెషల్లీ. ఓకే, ఎందుకంటే మన గర్ల్ ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం బాయ్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. మ్యామ్ అసలు ఒక గర్ల్ ఈ రోజుల్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మ్యామ్. ఏమంటారు, గర్ల్స్ బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు, అందుకే అలా అవుతుంది అంటారు. కానీ అసలు గర్ల్స్ ఈ డేస్ లో, ఈ జనరేషన్ లో ఎలా ఉండాలి అంటారు మీరు? అసలు ఇప్పుడు గర్ల్స్ కి ప్రతి ఒక్కరికి కూడా రైట్స్ ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు ఉండే హక్కు ఉంది, బాయ్స్ కి గర్ల్స్ కి ఎవరికైనా ఉంది. ఓకే, దీంట్లో ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఎక్కువగా, సొసైటీ కూడా ఏంటంటే మన హిందూ సాంప్రదాయము, మన ఇండియన్ కల్చర్ లో ఎక్కువగా నిండుగా బట్టలు వేసుకోవాలన్నది అమ్మాయికి ఎక్కువగా చెప్తుంటారు. సో అమ్మాయిల టాక్ ఎలా ఉంటుందంటే, అబ్బాయిలు అయితే షార్ట్స్ వేసుకుని అలా అన్ని తిరుగుతారు, అబ్బాయిలకి ఏమీ చెప్పరు, అమ్మాయిలకు మాత్రం ఇలా చెప్తారు అని అంటారు. అండ్ ఇంకొక కాంట్రవర్సీ థింక్ ఏంటంటే, ఇప్పుడు మెన్ అసలు అమ్మాయి అలా డ్రెస్ వేసుకుంటే అందువల్లనే ఈ రేప్స్ జరుగుతున్నాయి అన్నది అది ట్రూ ఏం కాదు, రాంగ్. ఇప్పుడు అలా లేబుల్ కూడా చేయకూడదు. సో ఇలాంటి విషయంలో ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పాను, మెన్లో కొంతమందిలో సెక్షువల్ అర్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో హైపర్ సెక్షువాలిటీ అంటారు. ఇలాంటి థాట్స్ పెట్టుకొని, ఇలాంటి ఎమోషన్స్ పెట్టుకున్న వాళ్ళు 20 క్రాస్ చేసిన, అంతకుముందు ప్యూబర్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, బాయ్స్లో ప్యూబర్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సోషల్ మీడియా ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరి దగ్గర, నేను ఇంక్లూడింగ్ లేబర్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏ కంటెంట్ చూస్తున్నారు ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది. సో ఆల్రెడీ సెక్షువల్ అర్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మొబైల్లో కానీ ఎక్కడైనా అలాంటి రిలేటెడ్ కంటెంట్ ఎక్కువగా చూసిన వాళ్ళు, వాళ్ళ థాట్స్ అవే క్యారీ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఇక్కడ బట్టలు నిండుగా వేసుకున్నారు, ఎలా వేసుకున్నారన్న సంబంధం లేదు, వాళ్ళ బిహేవియర్ మిస్బిహేవియరే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే గర్ల్స్కి కూడా మెన్కి కూడా ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉన్నారు అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇలాంటి డ్రెస్ మీదకి వచ్చినప్పుడు ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి పర్సన్ని అవాయిడ్ చేయడం ఎలాగా, వాళ్ళకి దూరంగా ఉండడం ఎలాగా, అందరినీ ట్రస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి గర్ల్స్ని ఏంటంటే డ్రెస్ పరంగా అని కాకుండా, బాయ్స్ని గర్ల్స్ని, ఇంట్లో ఉన్న మదర్ని ఫాదర్ని, ప్రతి ఇంట్లో అందరినీ ఈ విషయాల పట్ల ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చిన్నప్పటి నుంచి చేయాలి. కరెక్ట్ యా, అందుకని పేరెంట్స్ కి అవగాహన ఉంటే పిల్లలకి చెప్తారు. సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే, పిల్లలు తెలుసుకొని కూడా పేరెంట్స్ కి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఏంటంటే ప్రతి అమ్మాయి లేదా అబ్బాయి కూడా సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అయితే నేను సజెస్ట్ చేస్తున్నానండి. ఓకే మ్యామ్, ఒక గర్ల్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరిని ఎడ్యుకేట్ చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.